ఏం బాబు? ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా. లూసీ వస్తే కొంచెం లేట్ అవుతుంది. టిఫిన్ తిని వెళ్ళు బాబు. నీకు దేవుణ్ణి ప్రార్థించడానికే టైం లేదు, నాకు టిఫిన్ ఏం పెడతావమ్మా? అదేమిటి లక్ష అలా అంటావు? దేవుణ్ణి ప్రార్థించడం తప్ప? నీ దేవుని నువ్వే ప్రార్థించుకో, నేను బయటికి వెళ్ళి టిఫిన్ చేస్తా. ఆ ప్రభువుని అలా నిర్లక్ష్యంగా మాట్లాడుకో. ఆ యేసు ప్రభుకి తన బిడ్డల మీద అపారమైన ప్రేమ. ఒక్కసారి చర్చకొచ్చి ఆ ప్రభువుని ప్రార్థిస్తే ఆయన మహిమేంటో నీకే తెలుస్తుంది. నాకంత టైం లేదు, అది కూడా నువ్వే చేసుకో. బాబు అలా అనకునైనా, నువ్వు ఆఫీస్కు వెళ్లే దారిలోనే చర్చి. ఒక్కసారి నాతో రా. నీ తరఫున ఆ ప్రభువుని నేను ప్రార్థిస్తాను. ఆ తర్వాత నువ్వు ఆఫీస్కు వెళ్ళిపోదు గాని నేను ఇంటికి వచ్చేస్తాను. నా మాట విను. నాకు చర్చి కన్నా బిజినెస్ చర్చలు ముఖ్యం. అలెక్స్, అంత మాటనుకురా, అంత మాటనుకు. అందరినీ దయతో చూసే కరుణామయుడైన ఆ యేసు ప్రభువుపై విశ్వాసం ఉంచరా. ఆ ప్రభు యొక్క అపారమైన కరుణా కటాక్షల వలనే ఈ రోజు మనం ఇలా బతుకుతున్నాం. ఇప్పుడు నువ్వు చేస్తున్న వ్యాపారం కూడా ఇంత అభివృద్ధి చెందింది అంటే ఆ ప్రభు ఆశీస్సుల వలనే. మతిలేని మాటలు మాట్లాడతావేంటమ్మా? వ్యాపారాన్ని ప్రారంభించి పెంచి పెద్ద చేసింది నేను, కానీ నీ ప్రభు కాదు. ఇంకా నయ్యం, ఈ ప్యాంటు, ఈ షర్టు, ఈ షూసు, ఈ బ్రీఫ్ కేసు ఇవన్నీ ఆయన ఇచ్చినవని చెప్పలేదు. నీకేదో సైతాన్ పట్టినట్టుందిరా, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఇంతకీ చర్చికి వస్తావా రావా? ఏంటి మదర్ అండ్ సన్ హాట్ డిస్కషన్ లో ఉన్నారు? మా అమ్మ తనతో పాటు చర్చికి రమ్మంటుంది. వస్తే ఆ మహిమలేవో చూపిస్తుందట. నాకంత టైం లేదు, నువ్వు వెళ్ళి చూసిరా. లూసీ, వాడికి టైం లేదంటున్నాడమ్మా. నువ్వైనా చర్చికి రామ్మా. ఆంటీ, నేను మీతో చర్చికి రావాలంటే మీ ఏజ్ కు నేను చేరుకోవాలి. అప్పటిదాకా ప్రభువుని వెయిట్ చేయమనండి. మీరెందుకు ఇక్కడ? ఆఫీస్కి వెళ్ళండి, నాకు లేడీస్ క్లబ్ లో మీటింగ్ ఉంది. ఆంటీ, పిల్లలు ఎక్కడా? ఓ పని మనిషి దగ్గర. ఓకే ఓకే. ప్రభు, ప్రభు, కరుణమయ, నీ మహిమల్ని గుర్తించలేని అజ్ఞానంలో ఉన్న బిడ్డల్ని పెద్ద మనసుతో మన్నించు తండ్రి. వాళ్ళు మారు మనసు పొంది నీపై విశ్వాసం ఉంచేలా దీవించు తండ్రి. వాళ్ళని కాపాడి రక్షించు తండ్రి. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు.